హలో గైస్, వెల్కమ్ టు తనుశ్రీ 27 ఛానల్. ఈరోజు మనం గుమగుమలాడే ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి నేను చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. జీడిపప్పు, బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా అవన్నీ, మరియు గరం మసాలా పౌడర్, తర్వాత 4 ఉడకబెట్టిన గుడ్లు, ఆనియన్స్, పచ్చిమిర్చి, పొటాటో, మీల్ మేకర్ అండ్ పచ్చి బఠానీ. ఈ పచ్చి బఠానీ అనేవి ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే ఉడకడానికి తక్కువ టైం తీసుకుంటుంది, ప్రాసెస్ ఈజీ అవుతుంది. తర్వాత ఇది మనం పొయ్యి మీద వండుతున్నాం కాబట్టి పొయ్యి మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసాక అందులో ఉడకబెట్టిన గుడ్లు ఉన్నాయి కదా అవి వేసుకోండి. అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండండి. ఫ్రై చేశాక అవి ఒక ప్లేట్లోకి తీసుకొని మీల్ మేకర్ వేసి అవి కూడా బాగా కలర్ వచ్చే వరకు వేపుతూ ఉండండి. తర్వాత మిగిలిన ఆనియన్స్, పచ్చిమిర్చి, పొటాటో ఇవన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా వేగాలండి ఇవన్నీ. పచ్చి బఠానీ ఇంకా వేయకూడదండి, ఇవన్నీ వేగాక పచ్చి బఠానీ వేయాలి. ముందుగా వేయడం వల్ల అవి బాగా పేస్ట్ అయిపోయే అవకాశం ఉంది. తర్వాత పచ్చి బఠానీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మిక్స్ చేస్తూ ఉండండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ సామాన్లు ఉన్నాయి కదా అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. మళ్ళీ బాగా కలపండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కింద మంట ఆరిపోకుండా ఎప్పటికప్పుడు మంట బాగా వచ్చేలా చూసుకోండి. అంతా కలపడం అయిపోయాక గరం మసాలా పౌడర్ వేసుకోండి. వేసాక మనం కొంచెం పెరుగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. జస్ట్ కొంచెం 2 స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. పెరుగు అనేది బిళ్ళ కాకుండా వాటర్ ఇలా అయిపోయేలా వేసుకోండి. తర్వాత బిర్యానీకి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని వాటర్ వేయండి. 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. వేసాక మూత పెట్టేసి ఆ వాటర్ మొత్తం అంతా మరిగేలాగా చూడండి. మరిగే వరకు అలా ఉంచండి. వాటర్ అంతా మరిగిపోయేటప్పుడు మనకి ఇలా పైన నురగలా వస్తుంది కదా, బాగా మరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది కదండి. అప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న బియ్యాన్ని వేసేయండి. బియ్యం వేసేసాక ఎక్కువగా కలపకూడదండి, ఎందుకంటే అలా కలపడం వల్ల బిర్యానీ అనేది ఆ రైస్ అనేవి పేస్ట్ అయిపోతుంది. సో ఎక్కువగా మిక్స్ చేసేయకుండా జస్ట్ అలా ఉంచండి. పైన 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. అది మనం మూత పెట్టేసుకొని ఉడికిపోయాక ఇలా ఉంటుందండి. మనం టేస్ట్ చేసి ఒక గ్రెయిన్ ఆఫ్ రైస్ తీసుకొని అది ఉడికిందో లేదో చెక్ చేసుకొని తర్వాత మనం ఇలా నిప్పుల మీద పెట్టుకుంటే బిర్యానీ అనేది సూపర్ టేస్టీగా వస్తుంది.